ఐటీలో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాలి సార్ ఐటీలో? గ్యాప్ నుంచి వచ్చేటప్పుడు ఒక లోపల వాళ్ళకి ఇంటర్నల్గా ఫియర్ ఉంటుంది. అది పోవాలి అంటే నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బెస్ట్ కోర్స్తో పాటు ఇంకో పారామీటర్ చూడాల్సింది బెస్ట్ అండ్ ఈజీ కోర్స్ని తీసుకోవాలి. సో రియల్గా అసలు ప్రాజెక్ట్లో ఏం చేస్తారు అని చెప్పే ఫ్యాకల్టీ దగ్గర వీళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే కెరీర్ గ్యాప్ తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. మేము క్వాలిటీ థాట్ తరపు నుంచి ఏం చేస్తున్నాము అంటే, సో ఆ ఇంటర్న్షిప్ అనేది మా మెయిన్ అసెట్ అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు థియరాటికల్గా కాకుండా ప్రాక్టికల్గా తను ఏం చేశాడో చెప్తాడు. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఐటీలో కొంచెం గ్యాప్ వచ్చి నెక్స్ట్ ఎలా ఎట్ సైడ్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్న వాళ్ళ కోసము ఐటీలో ఎలా ఫ్యూచర్ ఉంటుంది అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ఐటీలో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ అండ్ క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఐటీలో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాలి సార్ ఐటీలో? నేను చాలాసార్లు చెప్పానండి, ఎప్పుడైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో లేకపోతే కెరీర్లో గ్యాప్ వచ్చిందో కోర్సు సెలక్షన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. అంటే వీళ్ళు తీసుకునే కోర్స్ అనేది ఈజీగా ఉండాలి. అలా కాకుండా వీళ్ళు కాంప్లెక్స్ కోడింగ్ వైపు వెళ్తే ఏమవుతుంది అంటే, వాళ్ళకి స్లోగా కోర్స్ మీద ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకుండా ఎక్కడో ఆ కోర్సుని మధ్యలో వదిలేస్తారనమాట. సో ఎప్పుడు కూడా ఈజీ కోర్సు అంటే మీ కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు బెస్ట్ కోర్స్ అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది. బట్ బెస్ట్ కోర్స్తో పాటు ఇంకో పారామీటర్ చూడాల్సింది బెస్ట్ అండ్ ఈజీ కోర్స్ని తీసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ అండి. సో ఆ ఈజీ కోర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందండి. ఇప్పుడు మనకి వాళ్ళు ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్కి వెళ్ళే బదులు సైబర్ సెక్యూరిటీలో కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది. ఇలా లేకపోతే వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్కి వెళ్ళే బదులు టెస్టింగ్ టూల్స్ లాంటి సబ్జెక్ట్స్లో వాళ్ళకి కొంచెం కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నా సరే జాబ్ వస్తుంది. అలాంటివి తీసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి కోర్సుని ఫాస్ట్గా నేర్చుకోవాలని ట్రై చేయకూడదు. కోర్సుని ఫాస్ట్గా నేర్చుకోవాలని ట్రై చేయడం కంటే కూడా ఒకసారి కోర్స్ నేర్చుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసి రెజ్యూమ్ని అప్లోడ్ చేసి ఇంటర్వ్యూస్కి వెళుతూ మళ్ళీ బ్యాచ్ రిపీట్ అవ్వాలి. ఓకే ఓకే. సెకండ్ టైం కూడా బ్యాచ్ రిపీట్ అయితే వాళ్ళకి ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంటే ఒక టాపిక్ ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు. సో సడన్గా కెరీర్లో గ్యాప్ తీసుకుని బ్రేక్ తీసుకుని ఐటీకి వచ్చేటప్పుడు ఒకేసారి ఒక కోర్సు విని వచ్చే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో 2 times అంటే సెకండ్ టైం కూడా రిపీట్ అవుతూ ఇంటర్వ్యూస్కి వెళ్ళమని చెప్తూ ఉంటాను. థర్డ్ ఏం చేయాలంటే వీళ్ళు రెగ్యులర్స్గా మాక్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయాలి. అంటే వాళ్ళు ముందు కోర్సు అంటే మల్టిపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళటం, సో కనీసం మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయటం. ఎందుకు అంటే వీళ్ళకి ఒక 10 calls వస్తే 10 calls వీళ్ళు క్లోజ్ అయిపోవాలి 10 ఇంటర్వ్యూస్లోనే. వీళ్ళు ముందు ప్రాక్టీస్ చేసుకోలేదు అనుకోండి, ఒక 5-6 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి అనుకోండి, వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోయి అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి ఒక భయం ఉంటుంది. నేను కెరీర్ గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు ఐటీలోకి నేను వెళ్ళగలనా అంటే ఆ గ్యాప్ నుంచి వచ్చేటప్పుడు ఒక లోపల వీళ్ళకి ఇంటర్నల్గా ఫియర్ ఉంటుంది. అది పోవాలి అంటే నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. 4 స్ట్రిక్ట్గా రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాలండి. సో నాన్ రియల్ టైం ఫ్యాకల్టీ అనవసరమైన టాపిక్లు అన్నీ కూడా చెప్పేస్తారు వీళ్ళకి. సో రియల్గా అసలు ప్రాజెక్ట్లో ఏం చేస్తారు అని చెప్పే ఫ్యాకల్టీ దగ్గర వీళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే కెరీర్ గ్యాప్ తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి కెరీర్ గ్యాప్ తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి. తర్వాత ఓన్గా 1-2 ప్రాజెక్టులైనా చేయాలి. అంటే ఏదో కోడ్ కాపీ పేస్ట్ చేసేయడం, అదే అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ థియరీతో సరిపెట్టుకోవడం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకి. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఉంటే అంటే క్లాస్ ఇప్పుడు మనం ఎంత చెప్పినా అంటే మనం కోర్స్ చెప్పినా వాళ్ళతో ప్రాజెక్టులు చేయించినా వాళ్ళకి ఓన్గా ప్రాక్టీస్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఆ ఓన్గా ప్రాక్టీస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే. అండ్ ఐ థింక్ క్వాలిటీ థాట్ లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేజర్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా వాళ్ళకి ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా ఎలా వర్క్ చేయాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మాక్సిమం ప్రతి స్టూడెంట్ తో మేము ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం. ఓకే ఓకే. సో ఆ ఇంటర్న్షిప్ అనేది మా మెయిన్ అసెట్ అనమాట. సో ఆ ఇంటర్న్షిప్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు థియరాటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా తను ఏం చేశాడో చెప్తాడు. అది ఇంపార్టెంట్. ఓకే ఓకే. అండ్ ఎలా ఇంపార్ట్ చేస్తారు? ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది ఇట్స్ కొంచెం డిఫికల్ట్ కదా, సో అది ఎలా ఇంపార్ట్ చేస్తున్నారు? సో మేము కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యామండి. ఒక నియర్లీ 30-40 కంపెనీస్ తో టైఅప్ అయ్యాము. స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. సో ఆ వర్క్ ఈ స్టూడెంట్స్కి ఇవ్వటం. సో వీళ్ళకి ఆ స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి వాళ్ళు హై పే ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంటెన్స్గా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇలా ఈ 30-40 కంపెనీస్లో ఉన్న రిక్వైర్మెంట్స్ని స్టూడెంట్స్ని మ్యాప్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. వీళ్ళు ఇచ్చే డెలివరబుల్స్ అనేవి స్టార్ట్అప్కి హెల్ప్ అవుతుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా లేదంటే ఐటీలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్న డిలేమా అవసరం లేదు. డెఫినెట్లీ ఐటీలో మీరు సెటిల్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద వే టు గో. అండ్ క్వాలిటీ థాట్లో ఇవన్నీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ కింద లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. మనకు క్వాలిటీ థాట్ బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, మాధాపూర్ అండ్ యూఎస్లో ఉన్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.